హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టికెట్ రివ్యూస్. ఈరోజు మీకోసం అయితే అద్భుతమైన ఎడిటింగ్ వీడియో అయితే తెచ్చేసా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా సూపర్గా అవుతుంది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో అయితే చాలా సూపర్గా అవుతుంది. ఒకసారి డెమో అయితే చూసాను ఫ్రెండ్స్. ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది. చూసారా ఫ్రెండ్స్, డెమో అయితే చాలా సూపర్గా అవుతుంది. నేను ఆడియో అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి, అందువల్ల ఆడియో అయితే ప్లే చేయట్లేదు. మీకు డెమో కాంటెంట్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అయితే చూసాను ఫ్రెండ్స్. డెమో అయితే కంపల్సరీ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా అవుతుంది. డెమో అయితే కంపల్సరీ చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మన దగ్గర నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తుంటే. ఇంకా మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇలా బ్యాక్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రెస్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేది 16:9 అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకోమని ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరైతే తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని అయితే 30 సెకండ్స్ అయితే పెంచేయండి ఫ్రెండ్స్. నేనైతే 30 సెకండ్స్ అయితే పెంచేస్తున్నా. ఇక్కడ వరకు అయితే 30 సెకండ్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. నేనైతే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఫస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చాక లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి అయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని అయితే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాను, ఇలా పెట్టుకొని దీన్ని రొటేట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. కొంచెం రొటేట్ చేసిన తర్వాత ఇలా అయితే పెంచేయండి ఫ్రెండ్స్. దీన్ని పెంచేసిన తర్వాత లాస్ట్ వరకు అయితే జరిపండి ఫ్రెండ్స్. మీరైతే లాస్ట్ వరకు ఇలా అయితే జరిపేసుకోండి. జరిపేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చినాక లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే ఇంకో ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఒక లైట్ ఫోటో అయితే, దాన్ని కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఒక ఫోటో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. దీన్ని అయితే జూమ్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత దీని అయితే స్క్రీన్ అయితే చేసేయండి. స్క్రీన్ చేసిన తర్వాత రైట్ మార్క్ క్లిక్ ఇచ్చేసి ఫోటో మీద అయితే క్లిక్ ఇచ్చేసి లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి. జరిపేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి కొంచెం ఇలా రొటేట్ అయితే చేసి ఇక్కడైతే పెట్టేసుకోండి. దీన్ని అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. దీన్ని చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడైతే పెట్టేసుకోండి. దీన్ని కూడా ఇక్కడ ఇలా అయితే పెట్టేసుకోండి. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా రాగానే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. 3 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేయండి. మీరు ఇప్పుడు 3 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇలా 3 సెకండ్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మీకైతే ఒక లయన్ పిఎన్ అయితే మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే ఇలాంటి ఒక ఫోటో అయితే ఇచ్చాను. దీని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక ఫోటో ఇచ్చాను. చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ ఆప్షన్కి వచ్చేసి దీని అయితే క్రాప్ అయితే చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు చేసిన తర్వాత మాస్క్ ఆన్ చేసి కొంచెం ఫెదర్ అయితే పెంచండి ఫ్రెండ్స్. ఇలా ఫెదర్ పెంచేయండి ఫ్రెండ్స్. పెంచేసిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి అయితే లాస్ట్ వరకు అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇక్కడ వరకు అయితే పెట్టేసాను. దీన్ని ఇక్కడ వరకు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి దీన్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఇక్కడైతే పెట్టేస్తున్నా దీన్ని, ఇక్కడ ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. 2 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చండి. వచ్చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మీకు నచ్చిన ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. PNG ఫార్మాట్లో ఉండేది. నేనైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే తీసుకుంటున్నా. మీరు కూడా మీకు నచ్చిన ఫోటో అయితే తీసుకోండి. PNG ఫార్మాట్లో ఉండేది. ఇలాంటి ఒక ఫోటో అయితే తీసుకున్నా. దీన్ని లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా అయితే ఇలా లాస్ట్ వరకు అయితే జరిపేశాను. జరిపేసిన తర్వాత ఇక్కడైతే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ పెట్టేసి కొంచెం జూమ్ అయితే చేశాను. ఇక్కడైతే పెట్టేశాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ క్రాప్ ఆప్షన్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. క్రాప్ ఆప్షన్లోకి వచ్చేసిన తర్వాత మాస్క్ ఆన్ చేసి ఫెదర్ అయితే పెంచండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఫెదర్ అయితే పెంచేసుకోండి. పెంచేసుకున్న తర్వాత ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకో ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో కూడా తీసుకోండి. పవన్ కళ్యాణ్ సార్ అయితే తీసుకుంటాను. నేను ఇంకోటైతే తీసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఫోటో ఇంకోటైతే తీసుకోండి. నేనైతే ఈ ఫోటో అయితే తీసుకొని లాస్ట్ వరకు అయితే జరిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్నైతే లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా. ఇలా లాస్ట్ వరకు అయితే జరిపేసాను ఫ్రెండ్స్. జరిపేసిన తర్వాత ఫోటో అనేది కొంచెం జూమ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. జూమ్ చేసి ఇక్కడైతే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే పెట్టేసా ఫ్రెండ్స్. ఇలా అయితే చాలా సూపర్గా అయితే వస్తుంది మనకి. జూమ్ చేసి ఇక్కడైతే పెట్టేశాను. ఇక్కడ ఇలా అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ 3 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇప్పుడైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మీకు అయితే బైక్ PNG అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో నుంచి. నేను యాక్చువల్గా అయితే 2 బైక్స్ ఇచ్చాను. ఇప్పుడైతే 1 బైక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక బైక్ PNG అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. అలాంటి ఒక బైక్ అయితే మీకు ఇచ్చాను డిస్క్రిప్షన్లో. దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఒక బైక్ ఇచ్చాను ఫ్రెండ్స్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని కొంచెం జూమ్ అయితే తక్కువ చేసాను ఫ్రెండ్స్. తక్కువ చేసి ఇక్కడైతే పెట్టేసుకోండి. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి. కొంచెం జరిపేసుకున్నాక ఇలా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకైతే ఇలా అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే. ఇలా రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. 3 సెకండ్స్ దగ్గరికి వచ్చండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే ఇంకో ఫోటో కూడా తీసుకుంటే మీరు బైక్ ఫోటో అయితే నేను ఇంకోటి కూడా ఇచ్చాను.
ఇలాంటి ఫోటో కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ ఫోటో కూడా మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని ఇంకా లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి ఫ్రెండ్స్. జరిపేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి దీని అయితే కొంచెం ఇలా జూమ్ అయితే చేసేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఇలా అయితే పెట్టేసుకోండి, మనకి చాలా సూపర్గా అయితే వస్తుంది. ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే వీడియో అయితే చాలా సూపర్గా ఉంది. ఇలా రాగానే ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మీకైతే ఫస్ట్కి అయితే వచ్చింది. ఫస్ట్కి వచ్చాం కానీ ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక వీడియో అయితే మీకు ఇచ్చాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అయితే, దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే మీకు ఇచ్చాను, దీని అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఇలాంటి ఒక వీడియో అయితే ఇచ్చాను, చేసుకొని ఇక్కడ జూమ్ చేసేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి ఎనేబుల్ అయితే చేసాను ఫ్రెండ్స్. దీన్ని ఎనేబుల్ చేసి ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి వీడియో అయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది. వీడియో అయితే ఇలా అయితే వస్తుంది. ఇలా రాగానే ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి ఇక్కడ 2 seconds దగ్గరికి అయితే వచ్చండి. వచ్చాయగానే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేను ఒక స్టార్ ఫోటో అయితే మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. PNG ఫార్మాట్లో ఉండేది, దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఒక ఫోటో అయితే ఇచ్చాను, దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని లాస్ట్ వరకు అయితే జరిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే నేనైతే లాస్ట్ వరకు అయితే ఇలా అయితే జరిపేశాను. జరిపేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ దాని ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి కొంచెం చిన్నగా అయితే చేశాను ఫ్రెండ్స్. కొంచెం చిన్నగా చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్కి అయితే వచ్చండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే పెట్టేసుకోండి. దీన్ని అయితే ఇంకా కొంచెం చిన్నగా అయితే చేస్తున్నా. చిన్న వేసి అక్కడ పెట్టేసుకొని ఓవర్ యానిమేషన్స్లో వెళ్ళి కిందికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ రెయిన్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇలా అయితే చాలా సూపర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అయితే చాలా సూపర్గా అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. 7 seconds దగ్గరికి అయితే వచ్చండి. 7 seconds దగ్గరికి రాగానే ఒక లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేనైతే ఒక 2 క్రైఫ్ PNGs అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ ఒకటైతే తీసుకోండి ఫ్రెండ్స్. ఒక కత్తి PNG అయితే ఇచ్చాను మీకు, ఇలాంటి ఒక PNG అయితే ఇచ్చాను. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత దీన్ని లాస్ట్ వరకు అయితే ఇలా అయితే జరిపేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని అయితే జరిపేసుకోండి. ఇక్కడ లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి. ఇక్కడ వరకు అయితే జరిపేసాను ఫ్రెండ్స్. 7 seconds నుంచి అయితే జరిపేసుకోండి. జరిపేసుకున్న తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత కొంచెం రొటేట్ అయితే చేసేసి కొంచెం జూమ్ పెద్దగా అయితే చేసేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత 3 dots మీద అయితే క్లిక్ చేసి సెండ్ బ్యాక్ కూడా అయితే కొట్టండి ఫ్రెండ్స్. సెండ్ బ్యాక్ కూడా అయితే మనకి బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. ఇంకోసారి అయితే క్లిక్ చేయండి, ఇలా అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పెట్టేసుకోండి. దీన్ని ఇలా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనకైతే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే మరి దీని మీద రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 9 seconds దగ్గరికి 8 seconds దగ్గరికి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. 8 seconds దగ్గరికి పెట్టుకోగానే ఇక్కడ కీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లస్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడికి రాగానే దీని అయితే లాస్ట్కి అయితే ఇలా అయితే దుబ్బేసాను ఫ్రెండ్స్. ఇక్కడికి దుబ్బేసాక మళ్ళీ దీని బిట్వీన్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. బిట్వీన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి నేనైతే కొంచెం జూమ్ అయితే తక్కువ చేసేసి ఇలా రొటేట్ అయితే చేసాను ఫ్రెండ్స్. ఇలా రొటేట్ అయితే ఇలా అయితే చేసేయండి, చాలా సూపర్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇలా అయితే వస్తుంది, చాలా సూపర్గా అయితే వస్తుంది. ఇలా రాగానే దీని మీద క్లిక్ చేసి 3 dots మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసాను ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసిన తర్వాత సెకండ్ ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీని అయితే క్లిక్ చేసి ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. సెకండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత దీని అయితే పక్కనకి అయితే ఇలా చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి. మళ్ళీ 3 dots మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్ కూడా అయితే కొట్టండి ఫ్రెండ్స్. దీన్ని కూడా 2 times అయితే క్లిక్ చేయాలి, మనకి బ్యాక్ అయితే వెళ్ళిపోద్ది. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే ఉంటుంది మనకి యానిమేషన్ అయితే. ఇలా అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకి. ఇలా రాగానే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మీరు 7 seconds దగ్గరికి అయితే వచ్చండి. వచ్చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళి ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే లైట్నింగ్ ఎఫెక్ట్ అని ఒకటైతే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్నాక దీని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ దాన్ని అయితే తీసుకున్న తర్వాత దీని అయితే కొంచెం ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వస్తుంది ఎఫెక్ట్ అయితే, చాలా సూపర్గా అయితే వస్తుంది. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే ఇక్కడ 9 seconds దగ్గరికి అయితే వచ్చండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఇంకొక PNG కూడా మీకు అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి, డిస్క్రిప్షన్లో నుంచి అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇంకొక PNG కూడా మీకు అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇలాంటి ఒక PNG కూడా మీకు ఇచ్చాను, దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి. ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కొంచెం ఇలా రొటేట్ అయితే చేసేయండి, ఇక్కడైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే ఇక్కడ వరకు అయితే జరిపేస్తాను ఫ్రెండ్స్. జరిపేసిన తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేసి 3 dots మీద క్లిక్ చేసి మళ్ళీ డూప్లికేట్ అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని ఇలా డూప్లికేట్ చేసేసి దీన్ని కొంచెం క్రాస్ అయితే పెడుతున్నాను. ఇలా అయితే కొంచెం క్రాస్ అయితే పెంచాను ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టాను, దీన్ని చూసారా ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేశాను, ఇలా అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం క్రాస్ అయితే పెట్టండి, మనకి వాక్ చాలా క్రాస్ అయితే వచ్చేయాలి. ఇలా క్రాస్ మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. క్రాస్ అయితే నేనైతే ఇలా అయితే పెట్టేశాను. ఇలా పెట్టగానే మనకైతే ఇలా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా రాగానే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే 10 seconds దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేయగానే మళ్ళీ ఇక్కడ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే ప్లస్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఫస్ట్కి అయితే వచ్చండి. వచ్చేసిన తర్వాత దీని అయితే లాస్ట్కి అయితే ఇలా అయితే దుబ్బేది ఫ్రెండ్స్. దుబ్బేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ 10 seconds దగ్గరికి అయితే వచ్చండి. 10 seconds దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే
ఇలా 10 సెకండ్స్ దగ్గర రాగానే మళ్ళీ కీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లస్ మార్క్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఫస్ట్కి వచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో దగ్గరికి ఫోటో దగ్గర ఫస్ట్కి వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత దీన్ని అయితే ఈ లాస్ట్కి అయితే దుబ్బాను ఫ్రెండ్స్. ఇలా అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వస్తుంది వీడియో అయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడికి రాగానే ఇప్పుడైతే పైకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో దగ్గరికి అయితే వచ్చండి. ఇక్కడ 10 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మీరు 10 సెకండ్స్ దగ్గరికి రాగానే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మీకైతే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అది పిఎన్జీ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. దాని అయితే డిస్క్రిప్షన్లో నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒక పిఎన్జీ ఫార్మాట్లో ఉండేది అయితే ఇచ్చాను మీకు, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటిది ఒకటి అయితే ఇచ్చాను, దీని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది. పెట్టేసుకొని లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి. మీరైతే లాస్ట్ వరకు అయితే జరిపేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే జరిపేసుకున్న తర్వాత ఇక్కడైతే దీని మీద రైట్ మార్క్ క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చిన తర్వాత 3 డాట్స్ మీద దీని మీద క్లిక్ ఇచ్చి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చేసి సెండ్ బ్యాక్వర్డ్ అయితే కొట్టాను ఫ్రెండ్స్. 2 టైమ్స్ అయితే క్లిక్ చేయాలి మనం అయితే. ఇలా బ్యాక్ అయితే వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా రాగానే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత 9 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు 9 సెకండ్స్ దగ్గర రాగానే లేయర్లోకి వెళ్ళి ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్లోనే ఇంకో ఎఫెక్ట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ థండర్ ఎఫెక్ట్ అని దీని అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చేసి దీని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే జరిపేసుకోండి. జరిపేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎఫెక్ట్ అయితే ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చేసి డూప్లికేట్ అయితే చేసాను ఫ్రెండ్స్. చేసేసాక మళ్ళీ ఇక్కడ 15 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. 15 సెకండ్స్ దగ్గర రాగానే దీని అయితే ట్రిమ్ లెఫ్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసిన దాన్ని అయితే చేసిన తర్వాత దీని అయితే కొంచెం పెంచండి ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసిన దాన్ని అయితే ఇలా అయితే పెంచండి, కొంచెం దూరం ఇక్కడైతే పెంచండి. ఇక్కడ పెంచేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది మనకి. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఎఫెక్ట్ అయితే చాలా సూపర్గా అయితే వస్తుంది మనకి. చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్కి అయితే వచ్చండి. ఫస్ట్కి వచ్చాగానే ఇక్కడ ఆడియోలోకి వెళ్ళి నేనైతే ఒక ఆడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ డెమోలో అయితే చూసింటారు. ఇచ్చాను, దీన్ని అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత దీని అయితే 13 సెకండ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 14 సెకండ్స్. ఈ 14 సెకండ్స్ నుంచి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేను ఒక గ్రీన్ స్క్రీన్ లిరికల్ వీడియో అయితే మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే కంపల్సరీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలా సూపర్గా అయితే ఉంటుంది. చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకోగానే ఇక్కడ క్రాప్ ఆప్షన్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత కొంచెం క్రాప్ అయితే లైట్గా క్రాప్ అయితే చేసాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్రోమాకి ఆప్షన్లోకి వచ్చేసి దీన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎనేబుల్ అయితే చేసుకోండి, అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి లిరిక్స్ అయితే ఇలా అయితే వస్తాయి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకి లిరిక్స్ సరిగ్గా కనపడేలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లిరికల్ వీడియో మీద క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చేసి కొంచెం చిన్నగా అయితే చేసేయండి ఫ్రెండ్స్. చిన్నగా చేసి ఇక్కడైతే పెట్టేసుకోండి. చాలా సూపర్గా అయితే వస్తుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి వీడియో అయితే ఇలా అయితే ప్లే అయిపోద్ది ఫ్రెండ్స్. మనకి స్టార్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఇలా అయితే సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా కూడా ఎఫెక్ట్ కావాలంటే మీరైతే ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. 2 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఇంకో ఎఫెక్ట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే స్పాట్ లైట్ ఉంటుంది ఫ్రెండ్స్. స్పాట్ లైట్లో ఈ ఎఫెక్ట్ అయితే తీసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే పెట్టట్లేదు, నాకు ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. మీరైతే కావాలంటే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ ఎడిటింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.